బెతెస్దా స్వస్థతశాల, ఇది నా యేసు నివసించశాల. బెతెస్దా స్వస్థతశాల, ఇది నా యేసు నివసించశాల. ఆదరణ లేక అల్లాడిపోయే, నెమ్మది లేక నలిగిపోయే వారికి ఆదరణ. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారు వెదజల్లుచున్నవి అని మాట. చాలా మంది ఈ దినాల్లో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ప్రతి వారి జీవిత వెనుక కొంతమంది ఈ విధంగా ఉంటారు. దేవుని గురించి తెలియని వాళ్ళు, ఎరుగని వాళ్ళు, లేక దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు, సరిగా దేవుని గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఈ విధంగా అంటారు. మీరు దేని వల్ల బ్రతుకుతున్నారు అని అంటే కొందరు అంటారు, ఈ భోజనం వల్ల నేను బ్రతుకుతున్నాను అని అంటారు. మరికొందరు అంటారు, ఈ మందుల వల్ల బ్రతుకుతున్నాను అని అంటారు. మరికొందరు అంటారు, పిల్లలు మాకు పరిచర్య చేస్తున్నారు కదా, ఈ పరిచర్ని బట్టి బ్రతుకుతున్నానని చెప్పి అంటారు. అంటే ఈ మాటలలో ఎక్కడ కూడా దేవుడు అనే సంభాషణ లేదన్నమాట. అందుకని ఇలాంటి మాట కలిగిన వాడి బైబిల్లో ఒక ఆయన చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ధనవంతుడు ఈ విధంగా అంటూ ఉన్నారు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పి, ఒక ధనవంతుడికి భూమి మీద సమృద్ధిగా ఉండేది. అప్పుడు అతడు, నా పంటను పూడ్చుకుంటూ నాకు స్థలం చాలు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నీళ్ళు ఇలా చేతును, నా గుడ్లను విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని నా ప్రాణము అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినము, త్రాగము, సంతోషించమని చెప్పుకుంటున్నాయి. ఈ భాగంలోన ధనవంతుడు కూడా అతని దగ్గర విస్తారమైన ధనం ఉంటా ఉన్నది. తన ప్రాణానికి ఈ విధంగా అతను బోధ చేసుకుంటున్నాడు. ప్రార్థన, తినుము, త్రాగము, సుఖించు, అనేక సంవత్సరాల వరకు నీ కొరకు నేను ఈ భోజనాన్ని లేక ఈ ధాన్యాన్ని సమకూర్చాను. అంటే తన యొక్క ఆలోచన ఏంటి అని అంటే భోజనాన్ని బట్టి తను బ్రతుకున్నట్టు అతను చెప్పుకుంటున్నాడు. 49వ సంవత్సరం తను దయా కిరీటము ఆమె మీదను దేవుడు వచ్చాడు. ఇది దేవుని వల్ల కలిగిన ప్రక్రియ తప్ప మన మందులు బట్టో, మన డబ్బు బట్టో, లేకుంటే మన జనబలాన్ని బట్టి మన బ్రతకలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించును, ఈ దినం నేను సజీవులై నిన్ను స్తుతించుతున్నాను అని. లోకమందు మనము కొన్ని సందర్భాలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మన రోగాలు బాగైనప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం.
మనకు దేవుడు సంతానం ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళకు ఉద్యోగం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. శత్రువులపై జయం పొందినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వీటన్నిటికంటే గొప్పది ఉన్నతమైనది ఏమంటే దేవుడు మనల్ని బ్రతికించడం. ఈ దినాల్లో చాలామంది ఈ 2021లో అంతకంటే 20లో చాలామంది చనిపోయితే దేవుడు మాత్రం మనల్ని ఏం చేశాడు? సజీవులుగా బ్రతికించాడు. క్రైస్తవ చెప్పబడి సజీవులుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం, వాళ్ళకంటే మన ప్రియకరమైన మనం కాదు. ఆయన దయ వల్ల, ఆయన కృప వల్ల బ్రతికించాడు. మనం వేసిన చెట్టు, పండ్ల చెట్లు కానీ పండ్ల తోటలు కానీ మనం వేస్తాం. ఈ పండ్లు చెట్లు ఎవరైతే దాన్ని నాటి నీళ్లు పోసి ఎరువేసి పెంచి పెద్దవారిని చేస్తారో ఆ చెట్లు పెంచిన వారికి ఫలాలు ఏం చేస్తాయి? ఆర్పిస్తాయి. అవి మామిడి పండ్లైనా, దానిమ్మ పండ్లైనా, ద్రాక్ష పండ్లైనా, యాపిల్ పండ్లైనా పెంచిన వారికి ఫలాన్ని ఇస్తాయి. సరే, అదే చెట్టు పెంచిన వారికి ఫలం ఇవ్వకుండా దొంగలకు ఎవరోకో అది ఫలాన్ని ఇస్తే వేసిన యాజమాని ఆ చెట్టును కూర్చి బాధపడతాడు. ఎందుకంటే దాన్ని వేస్తే వేరే ఫలం పొందుతుంది. కానీ చెట్టు కరెక్ట్గానే మనుషులు ఫలాన్ని ఇస్తాయి, కానీ మనుషులు మాత్రము దేవునికి ఫలాన్ని ఇయ్యరు. దేవుని కాకుండా లోకంలో ఎవరెవరో వేరేవారి కోసం పెంచుకుంటూ చేస్తాం. ఏ దేవుడు అంటే దేవుడు మనలను బ్రతికిస్తున్నాడు కాబట్టి, పోషిస్తున్నాడు కాబట్టి, ఈ దినం అమ్మతో పాటు మనమందరం కూడా ఏమైనా సజీవులమై ఉన్నాం కాబట్టి మనకు ఆహారం పెట్టి పెంచి పెద్ద చేసి గొప్పవారిగా ఈ దినం కాపాడిన దేవుడిని ఖచ్చితంగా అమ్మతో పాటు మనం కూడా, భక్తులతో పాటు మనం కూడా ఏం చేయాలి? స్తుతించాలి. క్రైస్తవం చెప్పడం ఈ దినం నేను సజీవుడై అనే మాట, నేను సజీవుడై ఏం చేస్తావుగా? స్తుతించుతున్నాను, స్తుతించుతున్నాను. ఇలా స్తుతించకుండా మనం బ్రతికిన అది వేస్తే, మనం బ్రతికించిన బ్రతుకు కంపల్సరిగా మనం ఏం చేయాలా? దేవుడిని స్తుతించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనం, వాడు లేచి తన ఇంటికి వెళ్ళి జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుడిని మహిమపరచి అని. మనమందరం కూడా పాస్టర్ గారి ద్వారా మనం ఎన్నో వేలు పొందుతున్నాం. ఆమె ప్రార్థన, ఆమె దీవెన ద్వారా నాతో సహా అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నా మేము ఏమేమి అంటే ఆమె ప్రార్థన చేసినప్పుడు మనకున్న అనారోగ్యాలు బాగా ఆమె దీవించినప్పుడు మనమందరం కూడా దీవించబడదు. ఈ సమస్య లేదు అనడానికి లేదు. ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె ఎన్నో మేలు మనం ఏం చేస్తూ ఉన్నాం, పొందుతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి? ఆమె దేవుడు అధికారాలను ఇచ్చారు. అంటే ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ వర్స్లో మనుషులకి అధికారం ఇచ్చిన అని మాట్లాడారు.
అమ్మకు దేవుడు ఈ శాల పరిచయం ఏర్పడే దినాల్లో చెప్పారు, మీరు ఇట్లా ఏర్పాటు చేయండి, మీ ద్వారా నేను అనేకులను ఆశీర్వదిస్తాను, అనేకులకు మేలు చేస్తాను అని చెప్పి అధికారాలు ఇచ్చారు. స్వస్థపరిచే అధికారం, ప్రవచించే అధికారం, దీవింపజేసే అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? అమ్మకు, మనుషులకు. ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలనుకున్నాను? వీళ్ళు దేవుణ్ణి మహిమపరిచింది అని మాట్లాడారు. క్రైస్తవ చెప్పబడి దేవుడిని ఏం చేశారు? మహిమపరిచారు. కనుక ఈరోజు మరి అమ్మ యొక్క బర్త్డే జన్మది. ఈ దినము అమ్మతో పాటు వాళ్ళను కూడా దేవుడు సజీవులుగా బ్రతికించి ఉంచారు. ఆమెతో పాటు మనం కూడా ఇలా ఏం చేయవలసిన వారమైనా సంతోషించవలసిన వారమే. స్తుతించడమే కాదు, సంతోషించాలి. లూకా సువార్త 15:32 మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే అని మాట్లాడే. ఆమె సంతోషంలో మనం కూడా ఏం చేయాలో పాపం పొందాలి. పాపం పొందాలంటే షేర్ చేసుకో. ఆమె నుండి మనం ప్రార్థన పొందుతున్నాం, దీవెన పొందుతున్నాం. మీరందరూ ఇప్పుడు వచ్చారు ప్రార్థన. ఏదైనా మొదల వాస్తవానికి 12 గంటలకి ప్రార్థన, కానీ బర్త్డేలో మీరందరూ కూడా ఏమయ్యారు? పాలు. ఇది మనకు యుక్తమే అంటే ఆనందించుట, సంతోషించుట యుక్తమే అంటే కరెక్టే. ఏమి పొందేది కాదు. ఆమె సంతోషంలో మనందరం కూడా ఏం చేయాలి? పార్టిసిపేట్ చేయాలి, పాలు పొందాలి. ఇలా కాకుండా లోకంలో మనం ఎన్నో విషయాల్లో మనం పాపం, కానీ దానికంటే గొప్పగా, దానికంటే ఉన్నతమైనదిగా పాస్టర్గా నీకు బర్త్డేలో మనమందరం కూడా పాపం పొందవలసిన వారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఈ 48 సంవత్సరాలు మనం తెలుసుకున్నట్లయితే నా తెలిసి నేను మీ అందరికంటే ముందుంటాను కనుక ఆమెతో ఎక్కువ శాతం ఏ పొరపాటు చూడండి. అమ్మ మాత్రం దేవుడి విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. దేవుడు చెప్పినట్టే నీ చేయాల్సి, పగుళ్ళైనా రాత్రులైనా. ఈ 48 సంవత్సరాలు కూడా దేవుడి మహిమాత్మై ఈ అమ్మ జీవించు. దేవుడు తన దయను చూపించి మరొక సంవత్సరాన్ని మనకు అనుభవించాలి. క్రైస్తవ 49వ సంవత్సరం దేవుడు అమ్మకు దయచేశారు. ఇది ఆయన దయా దాక్షిణ్యం మీద వచ్చే కార్యం. మన భక్తి, నీతి, యథార్థం వల్ల వచ్చే కార్యం కాదు. దేవుని దయ వల్లే ఇది జరిగింది. అయితే ఈ దినం సజీవున్నయి అని భక్తుడు ఏసై చెప్పినట్లుగా అమ్మతో పాటు మనందరం కూడా సజీవులమై దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇట్టి అధికారం ఇచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునట్టు అటు కృపను అమ్మతో పాటు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. సర్వాణి గారి మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవునికి కోట్ల అభివందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి
ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆయన కృపను బట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదింపబడగరు అని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనమందరినీ దేవుడు దీవించాలని చెప్పుకోవాలి. అలాగే ప్రాముఖ్యముగా అల్పురాలైన నన్ను సర్వాధికారి అయినటువంటి దేవదేవుడు ప్రేమించి ఆయన కృపనిచ్చి ఇంతకాలం కాపాడినందుకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నన్ను పెంచి పోషించి దేవునికి ఇష్టరాలుగా దేవుని యొక్క భయము భక్తి కలిగి జీవించినట్లుగా నా తల్లిదండ్రులు దేవుని కంట్రోల్లో నన్ను పెంచారు. అందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. నా తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నా హృదయంలో ఉన్నటువంటి దేవుడి పట్ల ఉన్నటువంటి ఆరాటాన్ని బట్టి బాల్యం నుండే ఆయన కృపను దేవుడు నాకు సమృద్ధిగా ఎలాగని అనుగ్రహించి ఆయన కంట్రోల్లో దేవుడు నన్ను పెంచాడో, నా హృదయంలో ఉన్నటువంటి కోరికను బట్టి నేను దేవుని సేవ చేయాలన్నటువంటి ఆశ నాకు బాల్యం నుండి దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఒకానొక దినాన మా ఊర్లో ఉన్నటువంటి సేవకుడు ఒక పల్లెటూరికి సేవకు పోతూ ఉన్నాడు. ఆ టైంలో నేను కూడా వాళ్ళతో సేవకు వెళ్ళాలని నాకు ఆరాటం హృదయంలో విపరీతంగా ఉంది. దాన్ని నేను అణుచుకోలేకపోతూ ఉన్నాను. ఆ టైంలో నా తల్లిదండ్రులు అడిగితే నన్ను పంపించరు. మీరేం చేయాలన్నా మీకు మ్యారేజ్ అయిన తర్వాత చేసుకోవాలి అని నా తండ్రి కంట్రోల్ పెట్టేవాడు. అప్పుడు నేను అడిగినా కూడా పంపించేది లేదు కాబట్టి నా హృదయంలో ఎంతో బాధ ఉండేది. వాళ్ళు ప్రయాణమై సేవకు పోతున్నారంటే నా కాళ్ళ చేతులు నిలబడే నా హృదయంలో అంత ఆరాటం. అప్పుడు ఎన్నిసార్లు నేను అట్లా ఆశపడినా కూడా నాకు అనుకూలం అయ్యేది కాదు. ఒకనొక దినాన వారందరూ కూడా సమ్మర్ అది ఎండాకాలం సెలవులకు అందరూ వచ్చారు. మా అన్నతో నేను ఈ మాట చెప్పాను, అస్సలు మమ్మల్ని పంపించడు నాయన, కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నీతో పాటు మేము కూడా సేవకు వస్తాం అని మా అన్నని నేను రిక్వెస్ట్ చేసి అడిగితే, రానిలేనన్నా మేము కూడా వస్తున్నాం కదా, పోయి సాయంకాలం కల్లా మళ్ళీ ఇంటికి వస్తాం, నైట్ అక్కడ ఉండం అని మా అన్న రిక్వెస్ట్ చేస్తే నా తండ్రి పంపించారు. ఆ రోజు మేము ఒక ఆటోలో కానీ బస్సులో కానీ సైకిల్ మీద కానీ స్కూటర్ మీద కానీ వెళ్ళలేదు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ఊరికి ఏం బస్సు లేదు, అడవి ప్రాంతం. ఆ ఊరికి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఆయన మాస్టర్ మాకు చేసినటువంటి కండిషన్ ఏంటంటే, ఎవరు మాతో వచ్చినా ఎవరు క్యారియర్ వారు తెచ్చుకోవాలి అని ఆయన కండిషన్. ఎవరు క్యారియర్ వారు తీసుకొని అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ సేవకుడు అక్కడ ప్రార్థన చేసి పాటలు పాడి స్వార్థ ప్రకటించిన తర్వాత మేమందరం తిరిగి వచ్చాం. అప్పుడు ఎవరి క్యారియర్ వారు ఫోన్ చేసి తిరిగి వచ్చేటప్పుడు అందరం పాటలు పాడుకుంటూ వచ్చాం. అప్పుడు నాకు ఎట్లుందంటే, ఇంకా నేను పరలోకం వెళ్ళిపోయినంత సంతోషం నా హృదయంలో. ఎంత సంతోషం అంటే, భోజనం తిన్నా, నూతన వస్త్రాలు ధరించుకున్నా, వెండి బంగారాలు ధరించినా, ఎవరైనా మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టినా, ఇంకేమి జరిగినా కూడా ఆ సంతోషం ఉండేది కాదు. అంత సంతోషం నా హృదయంలో ఉన్నది. అప్పుడు నేను డిసైడ్ అయినా, ప్రభువా ఒక్కరోజు కాలి నడకన వెళ్ళి నీ సత్యస్వార్థ ప్రకటించలేదు, నేనేం చేయలేదు. నీ సేవకులతో పాటు వెళ్ళి సంతోషంగా తిరిగి వస్తే నా ఆత్మలు ఇంత సంతోషం పెట్టినావు కదయ్యా. అయితే నా జీవిత కాలం అంతా నేను నీ సేవలో ఉంటే నాకు ఎంత సంతోషం ఇస్తావో కదయ్యా. కాబట్టి ఈరోజు నేను ఏదైనా తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, నిశ్చయముగా నువ్వు నన్ను ప్రేమించి నాకు సేవకుని ఇస్తే నేను జీవితాంతం నీ సేవలో ఉంటానయ్యా. నా హృదయ కోరిక తీర్చు. ఒక్కరోజు నేను నడిచిపోయి నీ సేవకులతో నేను తిరిగి వచ్చేసరికి నా ఆత్మ ఇంత హ్యాపీగా ఉంది. కాబట్టి నీకు ఇష్టమైతే నా కోరికను తీర్చేయాలని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను.
చేస్తూనే ఉన్నాను. ఎన్నో పెళ్లి సంబంధాలు, ఆ ఉద్యోగం అని ఈ ఉద్యోగం అని ఏమేమో జరుగుతూ ఉన్నాయి. కానీ నేను మాత్రం తల్లిని కానీ తండ్రిని కానీ ఎన్నడూ నేను ఎదిరించి మాట్లాడలేదు. నేను సేవలు చేసుకుంటానంటే చెప్పేది అర్థం కదా మీకు, నేను ఉద్యోగం అని నేనేం మాట్లాడలేదు. నా దేవునికే నేను చెప్పుకుంటున్నాను, ప్రభువా నేనేం అడుగుతున్నానో నీకే తెలుసు అయ్యా, నా హృదయ కోరిక తెలుసు, నేను నీ సేవలో ఉండాలయ్యా, నా కోరిక తీర్చు అని నేను నిత్యము దేవుని వేడుకుంటూ ఉన్నాను. అట్లా నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నా ఇంటి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారంటే, ఎవరైనా పెళ్లి సంబంధం నన్ను చూడడానికి వస్తే నా ప్రార్థన చేసావా, ఇది క్యాన్సిల్ అయిపోవాలని చేసావా ప్రార్థన అని వరకు వచ్చేసాను. నేను ఎవరిని ఏమాను, ఎవరిని ఎదురు మాట్లాడు, తల్లిని ఎదిరించాను, తండ్రిని ఎదిరించాను, ఎవరిని ఏమను, ప్రభువా నీకు ఇష్టమైతే జరిగింది, లేకపోతే నువ్వే క్యాన్సిల్ చేసుకోవాలి, నాకు సేవకుడు కావాలని నీ సేవలో ఉండాలని నేను వేడుకుంటున్నాను అని ప్రార్థన చేస్తానని ఇంటోళ్ళందరికీ అర్థమైంది. అయ్యగారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా ఇంటోళ్ళు చేసేవా ప్రార్థన, క్యాన్సిల్ చేసేవా ప్రార్థన అంటూ ఉన్నాను. నేనేం అట్లా చేయట్లేదు, నీ చిత్తమైతే సెటిల్ చేయ, నీకు ఇష్టం లేకపోతే క్యాన్సిల్. కానీ నేను మాత్రం నోరు తెలుసు, నా తల్లిని కానీ నా తండ్రిని కానీ నేను ఎదిరించను అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అయితే దేవుని కృపను బట్టి ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు కలిగిన దేవుడు ఆయన కృపను బట్టి ఆత్మతో సత్యవతి సేవించేటువంటి సేవకుని నాకు అయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. చాలా మంది సేవకులు కూడా దుష్టులు, దుర్మార్గులు ఉన్నారు, చాలా మంది అన్యాయస్తులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారని ఆ వార్తలు వింటా ఉంటే నాకు కొంచెం భయం. కానీ ప్రభువా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే సేవకుని నాకు అయ్యా, మేము ఒక క్రొత్త సేవ చేయాలి, నీకు మహిమ తెచ్చే సేవ చేసేటువంటి సేవకుని నాకు అయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటాను. అప్పుడు దేవుడు నా హృదయ కోరిక తీర్చుకున్నట్లుగా ఎన్నో అభ్యంతరాలు కలిగినప్పటికీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు అయ్యగారిని నాకు భర్తగా ఇచ్చి ఈ బలమైనటువంటి సేవ చేయడానికి అన్ని విషయాల్లో దేవుని యొక్క మహాకృపను మాకు అనుగ్రహించి ఆయన సేవలో ముందుకు సాగేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన రెక్కల నీళ్ళలో దేవుడు నన్ను కాపాడినందుకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు కూడా మమ్మల్ని ఎంతో కన్నబిడ్డల్లాగా ప్రేమించి, తల్లిదండ్రుల్లాగా ప్రేమించి, మీ ప్రేమలో మమ్మల్ని కూడా ఒకరిగా ఎంచుకున్నందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తల్లిదండ్రులు నన్ను ఎట్లు ప్రేమించారు, దైవజనుడు అయినటువంటి అయ్యగారి తల్లిదండ్రులు కూడా, అన్నదమ్ములు కూడా, అక్క చెల్లెలు కూడా నన్ను అట్లే ప్రేమించారు. మీరు ఎట్లా ప్రేమించారు, నా తల్లిదండ్రులు ఎట్లా ప్రేమించారు, నా అత్తమామలు, నా మరుదులు, నా ఇంటి వారందరూ కూడా నన్ను అట్లే ప్రేమించారు. ఆ ప్రేమను బట్టి నాకు ఎన్ని బలహీనతలు కలిగినా, ఎన్ని కష్టాలు శోధనలు వచ్చినా అన్నీ నేను మర్చిపోతాను. మీరందరికంటే కూడా, నా తల్లిదండ్రుల కంటే, మీ అందరికంటే, నా అత్తమామల కంటే కూడా నన్ను రక్షించినటువంటి నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా దేవుడు నన్ను ఇంకా 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 ఎంతో ప్రేమించి ఆయన కృపలో సకల ఆశీర్వాదాలు, సకల అధికారాలు ఆయన కృపలో నుండి నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఎన్ని మేలు చేసినటువంటి నా దేవునికి, నా తల్లి ఇంటి వారికి, అలాగే నా అత్తమామలకి, ప్రభు సన్నిధిలో బెతెస్దా సుశశాలలో అడుగుపెట్టిన ప్రతి వారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు నా జీవితంలోనూ, అయ్యగారి జీవితంలోనూ, అలా ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులన్నిటి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే పలుమార్లు మీరు ఫోన్లు చేసినప్పుడు నా మనసు ఏమనుకుంటుందంటే, నా బాధ పక్కన పెట్టి వాళ్ళు ఎంత బాధలో ఫోన్ చేస్తున్నారు, అయ్యో ఈరోజు ఫోన్ ఎత్తకపోతేనే వాళ్ళు కొంచెం నెమ్మది పొందంటే బాగుంటుందని ప్రార్థన చేసే వాళ్ళు బాగుపడతారు కదా, మనశ్శాంతిగా ఉంటారు కదా, నిద్రపోతారు కదా, హాయిగా ఉంటారు కదా, వారు విడుదల పొందుతారు కదా, అపవాదుడు తప్పించబడతారు కదా అనే బాధ నా హృదయంలో ఉంటుంది. అందుకని నా బాధలు ఏమున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మీరు ఫోన్ చేస్తే వెంటనే నేను ఫోన్ ఎత్తి మీకు ప్రార్థన చేస్తూ, బుద్ధి చెప్పి, ధైర్యం చెప్పి, గద్దించి చేస్తూ ఉంటాను. ప్రభు సన్నిధిలో చేరినటువంటి మీ అందరినీ దేవుడు సకల సమృద్ధి చేత దీవించి ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని దీవించువారని నేను దీవిస్తాను. మీరు ఎవరిని దీవిస్తారో దాన్ని నేను దీవిస్తాను. ఇప్పుడు దేవుడు సకల సమృద్ధి చేత మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డల్ని, మీ పైరు పంటలు, మీ పశువులను,
మీరు కలిగి ఉన్నటువంటి విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారాలు అన్ని విషయంలో సమృద్ధిగా మీరు దీవించబడాలని నేను దీవిస్తూ ఉన్నాను. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని దీవించువారని నేనేం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని దీవిస్తాను. మీరేం చేయాలా? మీరు కూడా ఏం చేయాలా? దీవించాలి కదా మమ్మల్ని. అంటే మీ దగ్గర కూడా ఏమున్నట్టు? దేవుడు ఉందా లేదా? ఉందా లేదా? దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని దీవించువారని నేను దీవిస్తానన్నాడు. మా దగ్గర దీవులు ఉన్నమాట వాస్తవమే, మీ దగ్గర కూడా దీవులు ఉంది ప్రియుల. అందుకే నేను పలికేటువంటి మాట, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని సమస్తమును కూడా యేసుక్రీస్తు నామములో దీవించబడనుగా. మీరు కూడా మిమ్మను, మీ కుటుంబాన్ని, మీ పరిచయను దేవుడు దీవించుగా. కానీ మీరు కూడా మా పక్షముగా మీరు పలకండి. నేను ఇప్పుడు చెప్తాను, మీరు పలకండి. దేవుడు దైవజనులను, వారి ఫ్యామిలీని, వారికి అప్పగించిన పరిచర్యను నూరంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. సరే, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి శుభదినాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ నన్ను ప్రేమించి, బెతెస్దా సుశేషాలను ప్రేమించి, మనకు అప్పగించినటువంటి పరిచయం దీవించబడినట్లుగా మేము ఏ విషయమో దేవుడు బయలుపరిచినాడని చెప్పగానే మీరు సహకరిస్తూ ప్రతి విషయంలో దేవుని మాటగా ఎంచుకొని చేస్తున్నటువంటి ప్రతి సత్క్రియకు దేవుడు మీకు అద్భుతమైన ఆశీర్వాదం ఇస్తాడు. అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మీరందరూ కూడా ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ బర్త్డే కార్యక్రమానికి వచ్చినందుకై మీ అందరికీ వందనములు తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. సరే, మరి సమయం బర్త్డే కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. మంచి మరి ప్రార్థన ఆశీర్వాదంతో మరో ప్రాంతం తీసుకుంటే మరి అందరికీ భోజనాలు మంచిగా పంచబడ్డాయి. అందరు భోజనం చేసి మీరు సన్నిధిలో ఆనందించి వెళ్ళాల్సింది మనం చేసుకున్న మంగళార ప్రార్థన ఉంటుంది. మన అమ్మతో ప్రార్థన చేయించుకునే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవచ్చు. భోజనాలు జరుగుతూ ఉంటాయి, ప్రార్థన కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండు పనులు అవుతాయి. కాబట్టి అది పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సరే, అంత పోగొట్టించినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని వీక్లీగా ప్రేమిస్తున్న జీవితం మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. మరి ఈ దినం శుభదినం, మీ సేవకురాలు జన్మదినం. మీ సేవకురాలు పుట్టించి 49వ సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు వందనాలు స్తోత్రాలు. మీ సేవకురాలకి దీవెన ఆశీర్వాదం నిండుగా ప్రసాదించు. ఆరోగ్యం బలం థ్యాంక్స్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వలసిన దీవించు. వారికి కూడా ఆయుష్ ఆరోగ్యం బలం చెందుతాయి. దైవ సేవకులు వచ్చారు,
మరి అతిథులు కూడా వచ్చారు, వారి వారి కుటుంబాలను దీవిస్తూ ఆశీర్వదించు. షాలోడి మీకు ప్రతి ఒక్కరికి మీ దీవెన ఆశీర్వాదం ఎదుగా మీకు ప్రస్తావం. ప్రతి వారికి వారి కుటుంబ సమస్యల నుండి విడుదల ప్రస్తావిస్తూ మేలుతో తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, భద్రత, మేలు, ఆశీర్వాదం, శాంతం, సంతోషం, శాంతం వచ్చిన వారికి దానికంటే ముందుగా మీ సేవకురానికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేందుగా. ఆమేన్.